ఈ జగన్నాథ స్వామి వారి పుట్టుపూర్వోత్తరాలు చూస్తే జగన్నాథుడు అంటే జగన్నాథ అనే పదం రెండు పదాల కలయిక. జగత్ ప్రపంచం, నాథ అధిపతి లేక ప్రభు అంటే ప్రపంచానికి అంతటికీ ప్రభువు అని అర్థం. హిందూ సాంప్రదాయం ప్రకారం జగన్నాథ స్వామిని మహావిష్ణువు లేదా శ్రీకృష్ణ అవతారంగా భావించబడతారు. జగన్నాథ స్వామి ఎలా ఆవిర్భవించారో చూస్తే పురాణాల ప్రకారం ద్వాపర యుగం ముగిసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని ముగించాడు. ఆయన దివ్య శరీరం దహనం అయిన తర్వాత హృదయ భాగం దహనం కాలేదని చెప్తారు. ఆ దివ్య భాగం సముద్రంలో తేలుతూ ఒడిశా తీరాన్ని చేరింది. దాన్ని బ్రహ్మ పదార్థం అని పిలుస్తారు. రాజు ఇంద్రదమ్యుని గురించి తెలుసుకోవాలి. మానవ దేశాన్ని పాలించిన ఇంద్రదమ్య మహారాజు ఒకరోజు నీలమాధవుడి గురించి విన్నాడు. ఆ దేవుని దర్శించిన కోరికతో అనేక మంది వెతకమని పంపించాడు. విద్యాపతి అయిన బ్రాహ్మణుడు అడవుల్లో శబరుల వద్ద నీలమాధవుని దర్శించాడు. కానీ రాజు అక్కడ చేరుకునే లోపల నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. దేవుడు ఆజ్ఞ. ఆకాశవాణి చెప్పిందని పురాణం ఉన్నది. సముద్రం నుంచి వచ్చే దివ్య దారువుతో నా విగ్రహాన్ని నిర్మించు అనేసి దేవుడు ఆజ్ఞించాడు. అలా జరిగిన కొన్ని రోజులకి చిత్రంగా సముద్రంలో ఒక దివ్యమైన కలప దుంగ అతి పెద్దది కనిపించింది. దీని పేరు దారు బ్రహ్మ అని పిలుస్తారు. విశ్వకర్మ ఈ విగ్రహ నిర్మాణానికి ఎలా వచ్చారంటే వృద్ధ శిల్పి రూపంలో వచ్చాడు రాజు దగ్గరికి. ఆయన ఇలా చెప్పాడు, నేను 21 రోజులు గది తలుపు మూసుకుని విగ్రహాలు చెక్కుతాను, ఎవరూ తలుపు తెరవకూడదు. కానీ రాణిగారు ఒక పని చేశారు. అది ఆందోళనతో ముందుగానే ఆవిడ తలుపు తెరిచింది. అప్పటికి విగ్రహాలు పూర్తి కాలేదు. అందుకే నేటికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలకు పూర్తి చేతులు కాళ్ళు కనిపించవు. ఆలయ నిర్మాణం చూస్తే ప్రస్తుత జగన్నాథ ఆలయాన్ని అనంతవర్మన్ చోళ గంగదేవుడు 12వ శతాబ్దంలో నిర్మించడం ప్రారంభించాడు. ఆలయం భారత దేశంలో 4 ధామాల్లో ఒకటి. చార్ధామ్ అంటారు కదా, అది. జగన్నాథుడి కుటుంబానికి విషయం వస్తే జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్మ, బలభద్రుడు అన్నయ్య, సుభద్రమ్మ చెల్లెలు, సుదర్శన చక్రం దివ్య చక్రం అన్నమాట. ఇది ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర అండి. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రథయాత్ర జరుగుతుంది. 3 రథాలు ఉన్నాయి. నందిఘోష జగన్నాథుడు, తాళధ్వజ బలభద్రుడు, దర్పదలన సుభద్రమ్మ. లక్షలాది మంది భక్తులు ఈ రథాలను లాగుతారు. చేర పహరయ చూస్తే ఊరి గజపతి మహారాజు అంతటి గొప్ప మహారాజు కాదు, భగవంతుడి ముందర సేవకుడే. బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేస్తాడు. దీని అర్థం ఏంటంటే దేవుడు ముందర అందరూ సమానమే. ఇంక జగన్నాథుడి ఆలయ రహస్యాలు చూస్తే విచిత్రమైన విషయం ఏంటంటే జెండా ప్రతిరోజు మారుతుంది, ప్రతిరోజు మారుస్తారు. ఇంకా సుదర్శన చక్రం మీరు దేవాలయానికి ఏ దిశ వైపు వెళ్ళండి ఆ దిశ నుండి మన వైపే కనుగొన్నట్లు కనిపిస్తుంది. ఇంకా ప్రపంచంలో అత్యంత పెద్ద వంటశాల కూడా ఇదే. జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నది ప్రపంచంలో అతిపెద్ద వంటశాల. వందలాది మట్టి కుండల్లో వంట చేస్తారు. ప్రతిరోజు వేలాది మంది వస్తారు. ఆ వేలాది మందికి మహాప్రసాదం ఇస్తారు. దీని పేరు చెప్పని భోగనే స్వామివారికి నైవేద్యం పెట్టేది. ఇందులో ఏమిటి ఉంటాయి, 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అన్నం, కిచిడి, పూరి, లడ్డు, కాజా, మాల్పువా, పాయసం, పిండి వంటలు, పండ్లు, పెరుగు పదార్థాలు మొదలైనవి ఉంటాయి. ఇంకా నవక లేబర కొన్ని సంవత్సరాలకు ఒకసారి కొత్త దివ్య వేప చెట్లతో కొత్త విగ్రహాలు తయారు చేస్తారు. పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థం అది కొట్టుకుంటూ ఉంటుందంటండి. కొత్త విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియ అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఇంకా జగన్నాథ స్వామి మహిమ చూస్తే భక్తులు నమ్ముతారు, ఆయన ఒక్కసారి దర్శించిన పుణ్యం లభిస్తుంది. రథాలు అయితే ప్రత్యేక దైవానుగ్రహం లభిస్తుంది. మహాప్రసాదం స్వీకరించడం మహాపుణ్యంగా భావిస్తారు. ఎందుకు ఇంత ప్రసిద్ధి? జగన్నాథుడు కేవలం ఒడిశా దేవుడే కాదు, ఆయన ప్రపంచానికంతటికీ నాథుడు. మనకంటే హద్దులు బారియర్స్ ఉన్నాయి కానీ మనకి భగవంతుడు లేవు. అందుకే ఆయన ప్రపంచానికంతటికీ నాథుడు, జగన్నాథుడు. అందుకే ప్రతి సంవత్సరం ఈయన దర్శించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దగ్గర నుంచి కేరళ, కలకత్తా దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర నుంచి అందరూ అన్ని చోట్ల నుంచి భక్తులు లక్షల మంది పూరి చేరుకుంటారు. అసలు ఖాళీ ఉండదు. అందుకే జగన్నాథ స్వామి నైపదగామి భౌతుమే
ఓ జగన్నాథ స్వామి మీరు ఎల్లప్పుడూ నా కళ్ళ ముందు ఉండాలి. ఇప్పుడు కూడా మీరు నాతో చెప్పండి. ఓం జగన్నాథ స్వామి మీరు ఎల్లప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. మళ్ళీ చెప్పండి. ఓం జగన్నాథ స్వామి మీరు ఎల్లప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. జై జగన్నాథ స్వామి, జై జగన్నాథ స్వామి, జై జగన్నాథ స్వామి. నమో వెంకటేశ, నమో వెంకటేశ, నమో వెంకటేశ.